రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుసంధానమైన భీమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమేశ్వరాలయంలో కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మరియు బాణీ ఏజెన్సీ రవీందర్, భజన మండలి అధ్యక్షుడు నాగరాజు, శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్ తాటికొండ పవన్, వేములవాడ ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. Tu morbat mungkar. Ini tanah అది భీమన గుళ్ళని పెట్టు, ఇది రాజన గుళ్ళని పెట్టు. ఇక్కడికి వెళ్ళి తీయాలి ఫ్రంట్ నుండి ఎత్తన తీసి నాకు బాగా అది ఈరోజు వెమ్లవాడలో కార్తీక పౌర్ణమి వేడుకలు చాలా అద్భుతంగా జరుపుకుంటున్నామండి. మరి రాజన్న ఆలయంలో అయితే పొద్దున్న నుండి అసలు అల్పెరగకుండా అన్నట్టుగా అసలు రాజన్నకు ఏమంటారు విశ్రాంతి లేకుండా వస్తున్నారు భక్తజనం. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు, ఇవాళ భీమన్న టెంపుల్లో లక్ష దీపార్చన జరుగుతుంది. అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు, అందరూ వెలిగిస్తున్నారు దీపాలు. ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇది ఏంటంటే కార్తీక పౌర్ణమి అంటే దీపాల వెలుగు అంతే. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఇందులో ఇక్కడ భీమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. చాలామంది ముసలి వాళ్ళు వేరే ఎవరైనా అందరూ వచ్చి దీపాలు వెలిగించుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల భీమేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు లక్ష దీపోత్సవం జరుగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది మా అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ అందరికీ కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు. వెమ్లవాడలో కార్తీక పౌర్ణమి చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లక్ష దీపోత్సవం జరుగుతుంది. లోకల్ వాళ్ళు బయటి వాళ్ళు అందరూ వచ్చి జ్యోతిని ముట్టించుకోవడం, ఉపవాసాలు ఉండడం అందరూ బాగా చేస్తారు. ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ రకంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ప్రత్యేకంగా దేవారాధనతో పాటు దీపారాధన చేయడం ఏదో ఒక కార్తీక మాసం చేస్తారు. మరి శివకేశవులకు ఇద్దరు కూడా ఇష్టమైన మాసం పవిత్రంగా కార్తీక మాసం. రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా భీమేశ్వర స్వామి దేవాలయం కూడా లక్ష దీపార్చన ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీలను చాలా విప్లవంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. హిందూ ధర్మం వేదం చాలా విశిష్టం ఉన్నది. ఈ సనాతన ధర్మం చాలా గొప్పది. మరి మనమంతా ఎదురు చూసే రామాలయ నిర్మాణం కూడా ఈ కార్తీక మాసంలో కూడా జరిగిన అందరూ చేసి ఆ రోజు కూడా ఎలాంటి ఉత్సవాలు లేకుండా అన్ని హిందూ ధర్మ సంస్థలు మత సంస్థలు కూడా ఇక్కడ ఒక దీపారాధన ఏంటి రామకోసం. మరి అలాంటి పవిత్ర భావనతో ఈ భారతదేశం ఏదైతే ఒక ప్రజాస్వామ్య దేశం శాంతితో నడుస్తూ ఉన్నది. వీరందరికీ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య ఆరోగ్యాన్ని కోరుతూ దీంట్లో పాల్గొన్న భక్తులందరికీ కూడా కార్తీక మాసంలో శుభాకాంక్షలు చేస్తారు. మహిళా మనులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం రోజు రోజు అభివృద్ధి చెందినట్టు నెక్స్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమానికి ధనరూప వస్తురూప ఇచ్చిన దాతలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కట్టం నాగరాజు, తాటికొండ పవన్, గజవాడ నాగరాజు, బొమ్మ శ్రీధర్ వీళ్ళ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమానికి ఒక వన్ను తెచ్చింది. ఈ కార్యక్రమం విజయం పురస్కరించుకొని వేములవాడ భీమేశ్వరాలయంలో ప్రతి సంవత్సరం వేములవాడ కార్తీక దీపోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి అనుమతించినటువంటి ఆలయ ఈవో గారికి, ఈరోజు
వచ్చినటువంటి ముఖ్య అతిథులు ప్రతాప్ రామకృష్ణ గారికి, నామాల లక్ష్మీనారాయణ గారికి, వైష్ణవ అధ్యక్షులు అక్కం జనార్దన్ గారికి, అక్కం శ్రీనివాస్ గారికి, మరియు మాకు ఈరోజు కార్యక్రమానికి సహకరించిన దాతలు మార్షల్ గోపాల్ గారికి, నగోత్ ఆనందం గారు, నగోత్ రవి గారికి, మరియు ఉండాల ముక్తీశ్వర్ మా చాలా మంది భక్తులు కూడా వాళ్ళు సహకారం అందించారు. అలాగే ఈరోజు సేవా సమితి వారు కూడా మహిళలు మున్షి రాజు గారికి, సేవా సమితి మహిళలకు కూడా మా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్తీక పౌర్ణమి ఇలాగే అందరికీ కాంతులు విధించుతూ సుఖ సంతోషాలు ఉండాలని రారేశ్వర స్వామిని కోరుకుంటూ ఆ భీమేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై బోలో రారేశ్వర భగవాన్కి జై.